వీరమలకి కింగ్డమ్కి ఒక వీకే గ్యాప్ ఉంది. అవును, సరిపోద్ది అంటారా రెండు పెద్ద సినిమాల మధ్య? ఇప్పుడు వీరమల్లు చాలా పెద్ద సినిమా, కళ్యాణ్ గారి సినిమా, సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. ఇప్పుడు వైజాగ్ లాంటి ఊరు ఉందనుకోండి, సిటీలో ఒక 10 థియేటర్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హర్హర్ వీరమల్లు జూలై 24న 10 థియేటర్లు పడిపోతుంది, మ్యాసివ్ ఓపెనింగ్ వస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడేకి వచ్చేటప్పటికి 10 థియేటర్లు ఉంచాం కదా, దాంట్లో ఒక 6 థియేటర్లు హర్హర్ వీరమల్లు ఉందనుకోండి, నాకు మిగిలిన 4 థియేటర్లు చాలు కింగ్డమ్కి. కింగ్డమ్ నేను 10 థియేటర్లు వేయను కదా, నాకు ఆ 4 థియేటర్లు సిటీలో దొరికి 5 థియేటర్లు 50-50 చేసినా నాకు సెకండ్ వీక్కి ఎలాగో హర్హర్ వీరమల్లు తగ్గిస్తారు. ఆ తగ్గించిన 4-5 థియేటర్లు నాకు దొరికితే చాలు. సో నేనేమి హర్హర్ వీరమల్లు డిస్టర్బ్ చేయను అసలు. సో ఆ ఇష్యూ ఏం లేదు అసలు. 1 వీకా ఇది అని తర్వాత యాంగిల్ పెట్టినా నేను హర్హర్ వీరమల్ని ఏం డిస్టర్బ్ చేయను అసలు. కాకపోతే తర్వాత ఇంకొక 2 వీక్స్ గ్యాప్ కూడా ఉంది, నెక్స్ట్ 2 సినిమా 2 వీక్స్ గ్యాప్ ఉంది. అన్నిటికంటే ముందు ఏంటంటే నాది మీరు మల్టిపుల్ డేట్స్ మారాను మీకు తెలుసు కదా. సో నేను కూడా ఇంకా వెనక్కి వెళ్తే ఓటీటీకి ఇబ్బంది అయిపోతాను. వాళ్ళ తప్పేం లేదు, నా తప్పే. నేనే 2-3 డేట్లు పుష్ చేశా, నాకు ఈ వర్క్ ఫ్రంట్లో ఇదంతా. సో అందుకే నేను ఇంకా పుష్ చేయలేకపోయాను. 14న 2 సినిమాలు వస్తున్నాయి. కూలీ కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఆబ్వియస్లీగా. ఎన్టీఆర్ మీరు ఒక ఆడియన్గా చెప్పండి, ఒకే రోజున కూలీ వస్తుంది, వార్ 2 వస్తుంది, మీ చూస్ ఏంటి ఫస్ట్? ఇప్పుడు నన్ను వదిలేయండి, నేను ప్రొడ్యూసర్గా మాట్లాడతాను అనుకోండి, మీరు మీడియా పర్సన్గా కూడా మాట్లాడి ఆడియన్గా చెప్పండి, మీరు ఏ సినిమా చూస్తారు? వార్ 2 చూస్తాం. అవును, ఎందుకు చూస్తాము? మన తెలుగులో పెద్ద హీరో సినిమా వార్. మన తెలుగులో పెద్ద హీరో తారకన్న, తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు తారకన్న సినిమా వస్తుంది కాబట్టి మనం అది ప్రిఫర్ చేస్తాం, తర్వాత కూలీ చూస్తాం. సో మనం నాగార్జున గారి కోసం అది ఇప్పుడు మార్నింగ్ షో వార్ చూస్తే మ్యాట్ని ఖచ్చితంగా చూసేస్తాం కూలీ, ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారి కోసం చూడాలి ఖచ్చితంగా. సో అదే నేను వార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడియన్స్ అనుకుంటున్నాను. అది అంటే వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే వార్ అన్నది నార్త్లో బాగా క్లిక్ అవుద్ది, దీనికి సౌత్లో బాగా స్పేస్ దొరుకుతుంది. అదేంటండి ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నార్త్లో అంటే ఆ డబ్బింగ్ సినిమానా? అంటే హృతిక్ రోషన్ హిందీ సినిమాలాగా ప్రమోట్ చేస్తారు. కాదు సార్, ఇది వార్ డబ్బింగ్ సినిమానా? హిందీ సినిమాగా ప్రమోట్ చేస్తారు. మరి కూలీ ఏంటి? కూలీ తెలుగు సినిమానా? తమిళ సినిమా. మరి హిందీ సినిమాని తెలుగులో ఉన్నప్పుడు ఆదరిస్తే, తమిళ సినిమాని తెలుగులో ఉన్నప్పుడు ఆదరిస్తే ఏదన్నా ఒకటే కదా. హౌ డస్ ఇట్? మీకు డిఫరెన్స్ ఎలా చెప్పండి నాకు? డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం. ఇప్పుడు కూలీ ఏం స్ట్రైట్ సినిమా కాదు, అలానే వారు స్ట్రైట్ సినిమా కాదని మీరు ఆర్గ్యుమెంట్, నేను కాదనట్లేదు. థియేటర్ విషయంలో ఎలాంటి ఇష్యూ రాదంటారు? అసలు రాదంటారు.